ఎస్ ఎస్ ఓకే కంటిన్యూ. మై నేమ్ ఇస్ విశాల్ సార్. నేను ఇప్పటివరకు ఎన్నో ఆఫీసులు తిరిగాను సార్, బట్ ఎవరు కూడా నాకు అవకాశం రాలేదు. సో మన మూర్తి సార్ గారు ఇలా ఆర్గనైజేషన్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు దాకా 10 ఆఫీసుల దాకా తిరిగి ఉంటాను, బట్ ఎవరు చూసినా కూడా ₹1,00,000 ఇవ్వు, నేను థర్డ్ హీరోగా పెట్టుకుంటాను, లేవు జోకర్గా పెట్టుకుంటాను అని చెప్పి చాలామంది అన్నారు. బట్ ఈ సార్ని చూసి గట్టి నమ్మకం వచ్చింది నాకు. ఖచ్చితంగా నేను ఆర్టిస్ట్ కాగలని నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. సో ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గో హెడ్. నెక్స్ట్. నా పేరు వినోద్ అండి. నేను ఇంతకుముందు చాలా ఆఫీసులు తిరిగాను. అయితే నువ్వు ఎంతో కొంత మనీ పెట్టు, నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను, లేకపోతే నీకేం బ్యాక్గ్రౌండ్ లేదు కదా, మనీ పెట్టాలి, లేకుండా ఈ ఇండస్ట్రీలో రావు నువ్వు అని చెప్పారు. సరే ఫొటోస్ ఇచ్చి వెళ్ళిపో, నీకు కాంటాక్ట్ చేస్తామన్నాడు. నాకు అసలు ఎన్ని ఆఫీసులు తిరిగినా అసలుకి ఏం నమ్మబుద్ధి కాలేదు. తర్వాత సార్ మా ఫ్రెండ్స్ చెప్పారు, అది రైజింగ్ డ్రీమ్స్ వాళ్ళు ఏదో సంథింగ్ ఫౌండేషన్ పెడుతున్నారు, అక్కడికి వెళ్ళండి, అక్కడ నేర్పిస్తున్నారు, అక్కడ టెస్ట్ జరుగుతుంది, అక్కడ వెళ్ళండి, గ్యారంటీ చాయిస్ దొరుకుతుందని చెప్పారు. అందుకే రైజింగ్ డ్రీమ్స్ ఇప్పుడు చాలా సపోర్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గో హెడ్. షో ది లిస్ట్. ప్రిన్సిపల్ ఫర్ పర్సన్. నా పేరు సోనా. నిశాంత్ గారి ఆర్గనైజేషన్లో చాలా నాకు ట్రైనింగ్ తెలుసుకుంటున్నాను. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నా పేరు సిరి. నేను ఇంతవరకు ఈ ఆడిషన్కి అటెండ్ అవ్వలేదు, కానీ ఫస్ట్ టైం ఈ ఆడిషన్కి అటెండ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది సార్. దాంట్లో మెంబర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రవికుమార్ సార్. నేను అటెండ్ అయిన ప్రతి చోట 1,00,000, 2,00,000, 5,00,000 అలా ఆఫర్ చేశారు. బట్ నేను టాలెంట్ ఎవరిస్తారో వాళ్ళ దగ్గరే చేయాలని చెప్పేసి ఎవరికి ఈ రోజు వరకు మనీ ఇవ్వకుండా ట్రై చేస్తూనే ఉన్నాను సార్. ఫొటోస్ ఇచ్చిన ప్రతి చోట వాళ్ళు డస్ట్బిన్లో పడేయడం, అలా కానీ కాన్ఫిడెన్స్ తగ్గించుకోకుండా ప్రతి చోట ట్రై చేస్తున్నాయి సార్. ఈ రోజు వరకు సార్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ప్లస్ ఏంటంటే తెలియని కొత్త విషయాలు కూడా తెలుసుకోవడానికి నాకు అవకాశం కలిగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, మై నేమ్ ఇస్ వాసవి. నేను ఇండస్ట్రీకి వచ్చి 6 months అయింది. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా టాలెంట్ చూసి కాదు, పర్ఫార్మెన్స్ చూసి ఎవరు ఇవ్వట్లేదు. నేను డ్రాప్అవుట్ అవ్వాలి అనుకుంటున్న టైంలో మా ఫ్రెండ్ ద్వారా దీన్ని కన్సల్ట్ అయ్యాను. సో ఇది వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రవళిక. సార్ చెప్పిన మాటలను బట్టి సార్ ఆర్టిస్ట్ ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో కూడా అన్ని చాలా బాగా చెప్పారు. సార్ చెప్పిన మాటల ప్రకారం నేను వెళ్తే నా యొక్క లైఫ్ ప్లాన్ చాలా మంచిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కానీ రైజింగ్ డ్రీమ్స్ వల్ల చాలా బాగుంది. ఎన్నో కొత్త విషయాలు తెలియని కూడా నేర్చుకున్నాను అనమాట. థ్యాంక్ యూ మేడం. హాయ్, మై నేమ్ ఇస్ వాసు. నేను ఈ రైజింగ్ డ్రీమ్కి నాకు తెలియకుండానే నేను వచ్చాను. ఎందుకంటే నేను ఒక ఆఫీస్కి వెళ్ళాలని వచ్చాను. సార్ వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసింది, ఇదేంటి అని అడిగాను. అడిగితే ఇది కూడా ఫిల్మ్ ఆఫీసు, ఫోటోలు ఇవ్వండి అని ఎవరో చెప్పారన్నమాట. నేను మా కజిన్ ఇద్దరం లోపలికి వెళ్ళి ఫోటోలు ఇచ్చాము. సో నేను ఈ రైజింగ్ డ్రీమ్లో ఇప్పుడు ఒక మెంబర్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే సార్ లాంటి వాళ్ళ దగ్గర నేను ఈ నిజంగా ఇది రైట్ టైము, రైట్ ఆర్గనైజేషన్ అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ నరేష్ చైతన్య సార్. ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ నీకు డబ్బు ఉందా, డబ్బు ఉంటేనే నటించే అవకాశం ఉంటుందన్న ఈ రోజులలో డబ్బుతో పని లేదు. కేవలం రైజింగ్ డ్రీమ్స్లో మాత్రం నీకు సత్తా ఉందా, నటించే సత్తా ఉంటే, కష్టపడే తత్వం ఉంటే ఖచ్చితంగా అవకాశం వస్తుందని. ఒక నటునికి ఏం కావాలో సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో రైజింగ్ డ్రీమ్స్ చెప్తుంది. ఒక మాటలో చెప్పండి, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఎలాగో రైజింగ్ డ్రీమ్స్ కూడా ఇప్పుడు అదే ఉదయిస్తుంది. ఖచ్చితంగా కూడా మా లాంటి నటులకు మా కింద ఆర్గనైజేషన్ రైజింగ్ డ్రీమ్స్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఇస్ గిరి. ఫ్రెండ్స్ పెంచారని రైజింగ్ డ్రీమ్స్కి వచ్చాను. నాకు తెలియదు ఇక్కడ కూడా ఎక్కడలాగే మనీ అడుగుతారని అనుకున్నాను. కానీ వచ్చాక ఇచ్చిన రెస్పాన్స్ అంటే బాగా చేసినా చేయకపోయినా, బాగా చేయని వాళ్ళనేమో వాళ్ళ తప్పులు చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకపోతే బాగుంటుంది అలా చెప్పి చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ రైజింగ్ డ్రీమ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకటేశ్వర్ అండి. ఈ రైజింగ్ డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్లో నేను ఈ 3 సెషన్స్లో జరిగిన ట్రైనింగ్ ద్వారానే
చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇటువంటి సెషన్స్ భవిష్యత్తులో కూడా ఇంకా ముందుగా దీనికంటే మించినవి వస్తాయనే నమ్మకంగా నాకేం కనపడలేదు. ఇంతటి స్టాండర్డ్ 25 years ఆఫ్ సర్వీస్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో నేను కూడా సభ్యుడిగా ఉండటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి స్టాండర్డ్ ఉంటేనే ఆర్టిస్ట్కి ఏం కావాలి, ఆర్టిస్ట్ అంటే ఏంటి, ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉండాలి అనేది తెలుసుకోకుండా కూడా వచ్చే ఆర్టిస్టులు ఇవాళ చాలామంది సినిమాలు ఫెయిల్ అవ్వడానికి స్టాండర్డ్ ఫిల్మ్ పరిశ్రమ దెబ్బతినడానికి కారణమవుతున్నారు. ఇటువంటి స్టాండర్డ్స్ తెలుసుకోకుండా ఏ ఆర్టిస్ట్ అయినా సరే మంచి పద్ధతి కాదు ఉండడం. ప్రొడ్యూసర్స్ కూడా అటువంటి ఆర్టిస్టులను తీసుకోవడం కూడా మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. స్టాండర్డ్ లేని సినిమాలు తీసి సభ్య సమాజాన్ని పాడు చేసే కంటే ఈ స్టాండర్డ్ ఉండే సినిమాలు తయారు చేయడం కోసం ఇటువంటి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకోవడం వలన ఫ్యూచర్ బాగుంటుంది, సమాజానికి మంచి హితబోధ చేసిన వాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను. ఇది చాలా మంచి ఇన్స్టిట్యూషను, చాలా బాగుంది. ట్రైనింగ్ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నాకు మటుకు నేను చాలా సంతృప్తి పడుతున్నాను. నా కే రామ్మోహన్ రావు అండి. ముందుగా దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డైరెక్టర్ గారికి, ఈ ఫైట్స్ డైరెక్ట్ చేసినటువంటి మాస్టర్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞాబంధాలు తెలియపరుచుకుంటూ, ఇది మంచి డిసిప్లిన్ గల ఇన్స్టిట్యూట్ కాబట్టి మనం పైకి రావాలంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్లో మనం ట్రైనింగ్ అయితే